హాయ్ హలో నమస్తే. నేను సందాని. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో ఏంటి అంటే, మనము వర్షం పడి పోయిందండి. పోయినాక మనము మొక్కలకి మెన్నూరు ఇచ్చుకోవాలండి ఇప్పుడు. ఎందుకంటే వర్షంలో అంతా మనకి మొక్కల్లో ఉన్న బలమంతా వాటర్లో కలిసి కొట్టుకుపోయి ఉంటుందండి. అందుకని చెప్పేసి మనము ఇప్పుడు అయితే వాటికి మనం ఏదో ఒక మెన్నూరు ఇస్తే కానీ మనకి మంచి ఈల్డ్ వస్తుందండి. అందుకని చెప్పేసి నేనేం చేస్తున్నానంటే, ఇప్పుడు ఒక మెన్నూరు అయితే ఇద్దాము అనుకుంటున్నాను. మీకు చూపిద్దామనేసి నేను ఈ వీడియో తీస్తున్నానండి. వర్షం పడితే మొక్కలకి మంచిదండి, కానీ వర్షం పడ్డాక తర్వాత చాలా పెస్టిసైడ్ వస్తాయండి. వర్షం వెలిసిపోయాక మిడతలు వస్తున్నాయి. తర్వాత ఇది చిక్కుడు జాతి మొక్కలకైతే ఇవి వస్తున్నాయండి, పేనుబంక వస్తుంది. అన్నీ ఆశిస్తూ ఉంటాయండి వర్షం పడిపోయాక. మనకు చూడండి, దీనికి మనం ఏదో ఒకటి చేయకపోతే మనకు మళ్ళీ ఈల్డ్ అయితే రాదండి. ఎందుకంటే అక్కడికక్కడే ఇంకా ఆ మొక్క ఎండిపోయే అవకాశం ఉంటుందండి. అందుకని చెప్పేసి మనము దానికి మళ్ళీ ఏదో ఒకటి చేయాలండి. ఇప్పుడైతే నేను మొక్కలకి మనం వర్షం వెలిసిపోయాక ఏదో ఒక మెన్నూరు ఇవ్వాలి కదా అని చెప్పేసి నేను వచ్చానండి, ఇద్దామనేసి. అది మీకు చూపిద్దామని అనుకుంటున్నాను. హార్వెస్ట్ పెద్దగా లేదండి, నిన్న చేశాను. ఇప్పుడైతే పెద్ద హార్వెస్ట్ ఏం లేదు. చింత చిగురు కూడా ఉందండి, నాకైతే అందదు. ఇవి వచ్చి ఉన్నాయండి, చెర్రీ టమోటా, 4 బెండకాయలు అవి వచ్చి ఉన్నాయి. అవి నేను హార్వెస్ట్ చేసుకొని మెన్నూరు ఇద్దామని వచ్చాను. నేనైతే రోజువారీ వెజిటేబుల్స్ కోసుకొని వెళ్తూ ఉంటానండి ఉదయాన్నే వచ్చి. ఈరోజు రాలేదు ఉదయము, అందుకని ఇప్పుడు వచ్చి మెన్నూరు అయితే ఇస్తున్నాను మొక్కలకి. మొక్కలు అయితే బాగానే ఉన్నాయండి. లేకపోతే ఏంటంటే మనకి ఇవి నేతి బీర కూడా కాస్తున్నాయండి మాకు. అక్కడ కూడా ఒకటి ఉందండి, ఇంకా కొంచెం పెద్ద అయిపోవాలని వదిలేశాను. లాంగ్ బీన్స్ కూడా ఉన్నాయండి, అవి కూడా కొంచెం ఇంకా 2 రోజులు పోవాలి. లాంగ్ బీన్స్, నేతి బీరలో 2 రకాలు ఉన్నాయండి. ఆ 2 రకాలు మనకి వస్తున్నాయండి. ఇక్కడ కూడా ఉన్నాయండి లాంగ్ బీన్స్. ఇంకా అటు సైడ్ కూడా ఉన్నాయండి కొన్ని, కోస్తాను. ముందు మెన్నూరు ఇచ్చేసి మళ్ళా లైట్ ఫెయిల్యూర్ అయిపోయింది. మెన్నూరు అయితే ఇదండి. ఇప్పుడు వర్షం పడిపోయింది కాబట్టి మనము ఏమంటే లిక్విడ్ రూపంలో ఇవ్వకూడదండి, ఎందుకంటే వర్షాకాలం కదా. అందుకని చెప్పేసి లిక్విడ్ రూపంలో మనము ఇవ్వకూడదు. ఇలాగా అయితే మనం ఇవి ఇచ్చుకోవాలండి పౌడర్గా. ముందు గట్టిగా ఉందండి ఇది. ఈ చెక్క మాత్రం నువ్వుల చెక్క అండి. ఇది నువ్వుల చెక్క మాత్రం గట్టిగా ఉంది. ఇది మాత్రం కొంచెం పొడిగా బాగానే ఉందండి. చూడండి,
ఇది పొడి పొడిగానే ఉంది కొంచెము, ఇది మాత్రం కొంచెం గట్టిగా ఉందండి. అయితే ఇప్పుడు మనం వాటర్ పోస్తుంటాం కాబట్టి రోజు ఆ వాటర్లో కలిసిపోతుంది. తర్వాత ఇంకా 2 రోజుల తర్వాత మళ్ళీ వర్షాలు ఉన్నాయి అంటున్నారు. వర్షాలకైనా కానీ అవి బాగా కరిగిపోతాయండి. ఏం లేదండి, మనము ఇలా మొక్కల్లో కొంచెం ఇలా 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 తవ్వేసి కొంచెం ఇలా తవ్వి మనము ఇలా పెట్టేసుకొని మళ్ళీ మనము మట్టి కప్పేసుకున్నాం అనుకోండి, ఆ వాటర్లో బాగా కరిగిపోతుందండి. వర్షాలు పడతాయి కదా మనకి, ఆ వర్షాల్లో అదండి అట్ట మనము ఇచ్చుకుంటూ ఉంటే ప్రతి ఒక్క మొక్కకి కూడాను ఇచ్చుకుంటూ ఉండాలండి. తర్వాత ఇది కూడా కొంచెం ఒక గుప్పెడు తీసుకెళ్ళి అలా మొక్కల్లో వేసేసుకున్నాం అనుకోండి, అవి బాగా చీకిపోయి అదండి. ఈ వర్షాకాలము మనము ఎప్పుడైనా కానీ లిక్విడ్ రూపంలో ఇవ్వకూడదండి. ఘనజీవామృతం అయితేనే మనము ఇవ్వాలి. ఓకేనండి, ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. యూజ్ అయితే మాత్రం మీరు కూడా తప్పకుండా ఇలా చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి లిక్విడ్ రూపంలో ఏ ఎరువులు ఇవ్వకూడదండి అసలు. అలా అయితే మనము ఇచ్చుకోవాలి పౌడరు. ఇంకా ఒకవేళ మిక్సీ వేసైనా కానీ మనము పౌడర్గా చేసి మెత్తగా అలా అయినా ఇచ్చుకోవచ్చండి. నేనైతే మళ్ళీ వర్షాలు పడతాయి అని అంటున్నారు, అందుకని చెప్పేసి నేను అలా ఇచ్చేస్తున్నానండి. మొన్న ప్రూనింగ్ చేశానండి, మళ్ళీ మొక్కలన్నీ మళ్ళీ బాగా చిగురు పెడుతున్నాయండి. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.